శేఖర్ వర్మ మనం ఎక్కడికి వచ్చాం? We are in Bhogapuram International Airport. This is the entrance. హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ వెళ్తాం ఫ్రెండ్స్. హలో వ్యూయర్స్, ఇప్పుడు మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ 2200 ఏకర్స్ ల్యాండ్ లో 4592 crores తో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఆగస్ట్ 2026 కి రెడీ అవబోతుంది. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ఇనాగ్రేట్ చేయబడుతుంది. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లో ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ సీకోస్ట్ కి 2 kilometers డిస్టెన్స్ లో ఉండడం వల్ల హై విండ్ లోడ్స్, మాక్సిమం స్పీడ్ 240 km/h విండ్ స్పీడ్ ప్రెడిక్షన్ తో విండ్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా ఫిష్ ఆకారంలో టెర్మినల్ ని డిజైన్ చేశారు. అడ్వాన్స్డ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ డిజైన్డ్. ఇఫ్ దేర్ ఇస్ అ హై రెయిన్ఫాల్, ఎగ్జిస్టింగ్ పాండ్స్ ఫిల్ అవ్వగానే సరౌండింగ్ లో ఉన్న కల్టివేషన్ ల్యాండ్స్ కి వాటర్ ఫ్లో పాస్ అయ్యేలా పైప్ లైన్ సిస్టమ్స్ ని ఫిక్స్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లోపల వరల్డ్స్ ఫేమస్ బ్రాండ్స్ కి సంబంధించిన చాలానే రీటైల్ స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయి. కమింగ్ టు ద ఫుడ్ స్టోర్స్, ద అరకు స్ట్రీట్ అనే నేమ్ తో ఫుడ్ హబ్ సెపరేట్ సెక్షన్ డిజైన్ చేశారు. ఆంధ్ర స్టేట్ కి సంబంధించిన చాలా ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ ని ఇంక్లూడ్ చేసి వాల్స్, టైల్స్, ఫ్లోరింగ్స్, సీలింగ్స్ ప్రతి దాంట్లో మన తెలుగుతనం ఉట్టిపడేలా అద్భుతంగా డిజైన్ చేశారు. అంతేకాకుండా నాదస్వరం, అరకు దింసా డాన్స్, తెలుగుంటి ముగ్గులు, కలంకారీ డిజైన్స్, అరకు స్టెప్ ఫార్మింగ్, ఇలా మరెన్నో ఎయిర్పోర్ట్ అంతా డిజైన్ చేయబోతున్నారు. 7 ఏరో బ్రిడ్జెస్ అండ్ 14 ఆఫ్లైన్ బ్రిడ్జెస్ బిల్డ్ చేస్తున్నారు. బికాస్ ఫస్ట్ ఫేజ్ లో ఆల్మోస్ట్ 60 lakhs ప్యాసింజర్స్ కెపాసిటీతో 40 million ప్యాసింజర్స్ కెపాసిటీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు, కానీ మా ఫ్రెండ్ దయ వల్ల లైఫ్ లో ఫస్ట్ టైం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రూమ్ నుండి రన్వే చూసాను. ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని ఆకాశం నీ హద్దురా సినిమాలో హీరో సూర్యాల మైక్ పట్టుకుని చాలా ఓవరాక్షన్ చేశాను. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రూమ్ 54 meters హైట్, అంటే ఆల్మోస్ట్ 12 floors ఎత్తులో డిజైన్ చేశారు. ఇక్కడ నుండి చూస్తే ఒక వైపు భోగాపురం విలేజ్, మరొక వైపు బీచ్, ఇంకో వైపు సన్సెట్ తో రన్వే. అబ్బా ఏమన్నా ఫీల్ అని. ఆల్మోస్ట్ 5 megawatt ఎలక్ట్రికల్ పవర్ సప్లై తో ఎయిర్పోర్ట్ ని రన్ చేస్తున్నారు. రన్వే మీద కార్ లో వెళ్తూ సన్సెట్ ని చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఓవరాల్ గా ఎయిర్పోర్ట్ విజిట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్న స్టార్ హోటల్స్ లైక్ తాజ్ వివాంటా, ట్రైడెన్స్, ఒబెరాయ్ హోటల్స్, లెమన్ ట్రీ, హిల్టన్, ఎయిర్పోర్ట్ కి ఆనుకొని ఉన్న సన్ రైజ్ రిసార్ట్స్, వీటి వల్ల ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ ఆల్రెడీ చాలా అప్రిషియేట్ అయ్యాయి. ఐ రికమెండ్ భోగాపురం ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ ఆన్ ల్యాండ్స్. ఎయిర్పోర్ట్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఒక విధంగా ఇక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ కి జోకర్ పడిందనే చెప్పొచ్చు. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం.